అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ బ్రతికింది. రచయిత పి.వి. సుజాత రాయుడు గారు. ఇక కథలోకి వెళితే, సృష్టిలో అమ్మను మించిన నిస్వార్థ జీవి మరొకటి ఉండదు. మా అమ్మ కూడా అంతే. తలచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. తను కన్నెపిల్లగా ఉన్నప్పుడు ప్రేమికుడి ముసుగుతో ఉండే నయవంచకుడిని, దగాకోరుని, సుఖాలు తప్ప బాధ్యతలు పట్టించుకొని దగుల్బాజీని నమ్మి పెళ్లి చేసుకుంది. ఏ కర్మ ముహూర్తాన దగ్గరయ్యారో కానీ కష్టాలు. నేను పుట్టి నాకు ఊహ తెలిసేదాకా ఎన్ని కష్టాలని బడబాగ్నిలా గుండెల్లో దాచుకుందో కానీ నేను చూసినవే కోకొల్లలు. నాన్న అనే ఆ పశువు తినడం, తాగడం, తిరగడం అదే పని. అమ్మ తిరగలి రాయిలా గిరగిర అందరిల్లు తిరుగుతూ రకరకాల పనులు చేస్తూ నన్ను వాడిని పోషించేది. తను ఎన్ని కష్టాలు పడుతున్నా మునిపంట భరిస్తూ నన్ను మాత్రం కష్టపడి చదివించేది. చదువుతో మహావృక్షమై ఎదుగుతానని నా చల్లని నీడలో తను సేదదీరొచ్చని అనుకునేది. కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే నాన్న మమ్మల్ని కొట్టేవాడు కాదు. నా చదువుకి అభ్యంతరం చెప్పేవాడు కాదు. తన లోకంలో తను ఉండేవాడు. నిలువెత్తు మనిషి రూపంలో బాధ్యతారాహిత్యం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది కేవలం కష్టపడడానికే పుడతారు. మా అమ్మ కూడా అంతే. కష్టాలు నా చదువుని ఎక్కడ డిస్టర్బ్ చేస్తాయోనని నన్ను పట్నంలో ఉంచి చదివించింది. నాకు ఒక మంచి సంస్థలో ఉద్యోగం వచ్చి మా అమ్మ కష్టాలన్నీ ఇక దూరమైపోతాయి అనుకునేంతలో అశనిపాతం. అమ్మని నా నుండి దూరం చేసే నోరు తిరగని పేరున్న వ్యాధి నాకు తెలియకుండా గుండెల్లో దాచుకుంది. బాధల్ని మనసులో దాచుకోవడం అలవాటేగా అమ్మకి. అప్పటికే బాగా ముదిరిపోయిందట. ఆపరేషన్ అత్యవసరం. డబ్బు నీళ్ళలా ఖర్చు పెడితే తప్ప దక్కదట డాక్టర్ చెప్పాడు. నిన్నగాక మొన్న ఉద్యోగం వచ్చిన నాకు అంత డబ్బు ఎలా వస్తుంది? నేను అమ్మను ఎలా బ్రతికించుకోవాలి? పైగా రోగం ముదిరి క్షణక్షణం అమ్మ విలవిల్లాడిపోవడం చూస్తుంటే గుండె కత్తితో కోస్తున్నట్టు ఉంటోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఏ సహాయ నిధి కన్నా ప్రయత్నించడానికి, పేపర్లలో ప్రకటనలిచ్చి మీనమేషాలు లెక్కించడానికి మనస్కరించడం లేదు. ఎలా ఏమి చేయాలి? భగవంతుడా, అమ్మను కాపాడు. నా సమక్షంలో కాసింత సుఖపడేలా చెయ్యి. ఆలోచిస్తూ నడుస్తున్న నన్ను కొద్ది దూరంలో ఒక బిల్డింగ్ మీద పెట్టిన పెద్ద హోర్డింగు కట్టిపడేసింది. మెదడులో ఒక చిన్న ఆలోచన మెరిసి మొత్తంగా ఆక్రమించింది. మంచి పాష్ లొకాలిటీలో దర్పంగా నిలిచి ఉంది కార్పొరేట్ ఆఫీస్. ఆ సంస్థ తయారు చేసే రకరకాల వస్తువులు లేచిన దగ్గర నుండి పడుకునేదాకా సామాన్య జనావళికి ఎంతో ఉపయోగం. సెక్యూరిటీలో నా పేరు, వివరాలు ఎంటర్ చేసి లోపలికి అడుగుపెట్టి సరాసరి పిఆర్ఓ ఛాంబర్కి వెళ్ళాను ఆయన్ని కలవడానికి. అక్కడున్న రిసెప్షనిస్టుకి నా వివరాలు అందించి పిఆర్ఓని నేను తప్పకుండా కలవాలని అన్నాను. ఆమె లోపలికెళ్ళి విషయం చెప్పింది. నేను అనుకున్న పని నిర్విఘ్నంగా పూర్తవ్వాలని తెలిసిన దేవుళ్ళందరికీ దండం పెట్టుకున్నాను. కాసేపటికి నాకు పిలుపు వచ్చింది లోపలికి రమ్మని. గుండె దబదబా కొట్టుకుంటూ ఉండగా, నోరు తడారిపోతుండగా చల్లని ఆ ఏసీ గదిలోకి అడుగు పెట్టాను. చెప్పండి, మీరు నన్నెందుకు కలవాలనుకుంటున్నారు? సౌమ్యంగా అడిగాడు. మా అమ్మ గురించి మొత్తం గడగడా చెప్పి, సార్, అడ్వర్టైజ్మెంట్లకి మీరు లక్షల్లో ఖర్చు పెడతారు. ఈసారి నేను మీకు ఐడియా ఇస్తాను. దయచేసి సావధానంగా వినండి అని ప్రాధేయపడ్డాను. సార్, ఇది తప్ప మా అమ్మని అతి తక్కువ టైంలో కాపాడుకునే అవకాశం లేదు. అదేమిటంటే 2-3 లక్షలు మీకు లెక్కలోనివి కావు. మా అమ్మ ఆపరేషన్ మీరు స్పాన్సర్ చేయండి. దాన్ని పబ్లిసిటీ చేయండి. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉంది. అందరూ జాలితో మీ కార్యక్రమాన్ని టీవీలో చూస్తారు. మీ ప్రొడక్ట్ సేల్స్ కూడా పెరుగుతాయి. నా మాట నమ్మండి ప్లీజ్. మా అమ్మని కాపాడండి అని కళ్ళ నీళ్లతో చేతులు జోడించి అక్కడున్న గ్లాసుడు నీళ్లు ఒక్క గుక్కలో తాగేశాను. అమ్మని కాపాడుకోవాలన్న మీ తపన అర్థమైంది. మీ ఐడియా కూడా బాగుంది. కాకపోతే నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ఈ విషయం మాట్లాడాలి.
లీగల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో కూడా చూసుకోవాలి కదా. అందుచేత రేపు పొద్దున్న మీరొస్తే ఏ విషయం చెబుతాను. నెగిటివ్ వస్తే మాత్రం మమ్మల్ని తిట్టుకోవద్దు, కానీ కార్పొరేట్ ఫండులోంచి కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తాను అన్నాడాయన. ఏ సమస్య వచ్చినా పూచికత్తుగా నేనుంటాను. ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాను. నాకు అమ్మ దక్కాలి సార్, దక్కాలి అన్నాను బాధాతప్త హృదయంతో బయలుదేరుతూ. మరుసటి రోజు నేను అధైర్యంగా వెళ్ళేసరికి ఆయన నవ్వుతూ ఎదురొచ్చి, ముందు మా వాళ్ళు ఒప్పుకోకపోయినా తల్లిని బ్రతికించుకోవాలన్న మీ తపన అర్థం చేసుకొని సరే అన్నారు, కంగ్రాట్స్ అన్నాడు. అమ్మయ్య, ఒక గండం గట్టెక్కింది. నా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆనందంతో ఆయన చేతులు పట్టుకొని ఊపేశాను. నాకెందుకో దేవుడు వరమిచ్చాడు అనిపించింది. అమ్మ బ్రతుకుతుంది అనిపించింది. రేపే ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో మాట్లాడతాము, ఇక ఏమాత్రం ఆలస్యం జరగదు అన్నాడు. చెప్పినట్లుగానే ఆ సంస్థ వాళ్ళే దగ్గరుండి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం, పరీక్షలు చేయించడం, మందులు ఇప్పించడం చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే పేపర్లలో, ఛానల్ టీవీల్లో ప్రచారాన్ని అందుకుంది. అమ్మ కోసం నా తపనని అక్షరబద్ధం చేసి పేపర్లు నా ఆక్రోశాన్ని, బాధని దృశ్యరూపంగా మలచి టీవీలు తమ వంతు బాధ్యతని నెరవేర్చాయి. అందరూ అమ్మ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు. పూజ చేసిన పసుపు, కుంకుమ, ప్రసాదం ఆసుపత్రికి పంపుతున్నారు. మొన్నటిదాకా అమ్మకి నేనొక్కన్నే, కానీ ఇప్పుడు అందరూ అమ్మ బ్రతకాలని తప్పిస్తున్నారు. మానవత్వం ఉప్పెనై పెళ్ళుబుకుతోంది. అమ్మ సెలబ్రిటీ కాదు, నాయకురాలు అంతకన్నా కాదు, కానీ అందరూ ఈ విషయానికి అనూహ్య ప్రాధాన్యతను ఇచ్చారు. అమ్మ అందరికీ అమ్మే. అదే అందరినీ కలచివేసింది, కదిలించింది. అమ్మకి ఈరోజు ఆపరేషన్. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు, ఈ గండం గట్టెక్కితే చాలు. మనసున్న వాళ్ళు, టీవీల వాళ్ళు, పేపర్ల వాళ్ళతో హాస్పిటల్ నిండిపోయింది. అందరి కోరిక ఒకటే, అమ్మ బ్రతకాలి. ఆపరేషన్ ప్రారంభించారు. 1 గంట గడిచింది. డాక్టర్ గారు బయటికి వచ్చారు. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. ఆపరేషన్ సక్సెస్. అమ్మ బ్రతికింది. మా అమ్మ బ్రతికింది. ఆ సంస్థ ఎండి అక్కడే ఉన్నారు. నేను ఉద్విగ్నతతో వెళ్ళి ఆయన పాదాలపై పడ్డాను. అక్కడే ఉన్న పిఆర్ఓను గట్టిగా ఆలింగనం చేసుకున్నాను. కన్నీళ్లు ఆనంద బాష్పాలై కాలువలు కట్టాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.